హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు గట్కేసర్ కనెక్టివిటీ ఎన్ఎఫ్సి నగర్లో నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి 105 స్క్వేర్ యార్డ్ ఇండిపెండెంట్ 2 BHK హౌస్తో వచ్చానండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అన్న క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ ధరలో ప్రమోట్ చేస్తామండి. ఇప్పుడు వచ్చేసి మనము చూపిస్తున్నటువంటి ఏరియా అంతా వచ్చేసి మనకి ఎన్ఎఫ్సి నగర్ అండి. అండ్ ఇటువైపు వెనక సైడ్ కనిపిస్తున్నటువంటి రోడ్ వచ్చేసి ఇది హైవే రోడ్, వరంగల్ హైవే రోడ్ అండి. సో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి బ్రిడ్జ్ వచ్చేసి ఇది మన ఎన్ఎఫ్సి నగర్ దగ్గర ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్ అండి. రైల్వే బ్రిడ్జ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది, రైల్వే గేట్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ 40 ఫీట్ రోడ్ కి సెకండ్ బిట్ లో ఉంటుంది, 20 ఫీట్ రోడ్ కి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను కిందకి వెళ్ళేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK క్లియర్ గా చూపిస్తాము. ఈ హౌస్ అనేది మనకి 2 BHK తో కన్స్ట్రక్ట్ చేశారు. టోటల్ గా 105 స్క్వేర్ యార్డ్. సైజ్ వచ్చేసి మనకి ఎక్సలెంట్ సైజ్ అండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ప్రైస్ రేంజ్ చెప్పడం జరుగుతుంది. అండ్ డిస్క్రిప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తామండి. సో ఎవరైతే టైం లేని వాళ్ళు డైరెక్ట్ గా డిస్క్రిప్షన్ లో వెళ్ళేసి ఈ హౌస్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. అండ్ గూగుల్ లొకేషన్ మేము డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ హౌస్ అనేది మనకి నార్త్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ 30 ఫీట్ రోడ్ కి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. హౌస్ యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే 20 x 47 సైజులో కన్స్ట్రక్ట్ చేశారండి. సో చాలా మంచి సైజ్ అని చెప్పవచ్చు. అండ్ 105 స్క్వేర్ యార్డ్ అండి. సో చాలా రీజనబుల్ బడ్జెట్ లో వస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాము అండ్ గేట్ చూపిస్తున్నామండి. సో చాలా క్వాలిటీగా చేయించినటువంటి గేట్ మీరు క్లియర్ గా చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక చిన్న సైజ్ కార్ వచ్చే విధంగా ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ హౌస్ కి వచ్చేసి ఇండివిజువల్ గా బోర్ వేయించడం జరిగిందండి. సో బోర్ కు సంబంధించిన ఏరియా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సంప్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్ గా గమనించవచ్చండి. మెయిన్ డోర్ అనేది మనకి నార్త్కి ఇవ్వడం జరిగింది. అండ్ 100% టేక్ వుడ్ తోటి చేయించినటువంటి డోర్ అండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్ డోర్ అనేది క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ వాల్ కు ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెట్లు చూపిస్తున్నాము. మెట్ల కింద ఉన్నటువంటి వాష్ రూమ్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వాష్ ఏరియాలో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూపిస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఈస్ట్ వైపు అవుతుందండి. సో ఈస్ట్ వైపు మనకి సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. అండ్ వాస్తు ప్రకారంగా మనకి ఈస్ట్ వైపు డోర్ ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసి నేను నార్త్ వైపు ఉన్నటువంటి మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంట్రీ అవుతున్నాను. అండ్ లోపలికి వచ్చేసి చూసినట్లయితే మనకి వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఎక్సలెంట్ గా కన్స్ట్రక్ట్ చేశారండి. సో హాల్ అనేది మనకి సైజ్ ప్రకారంగా చాలా నీట్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తున్నామండి. కిచెన్ ఏరియా మనకి సఫిషియెంట్ గా రావడం జరిగింది. అండ్ కిచెన్ ఏరియాలో షెల్ఫ్లు, సజ్జ అండ్ విండో అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము పూజా యూనిట్ చూపిస్తున్నాము. నెక్స్ట్ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా చూపిస్తున్నామండి. సో నార్త్ వైపు డోర్ ఇచ్చారు. అండ్ వాస్తు ప్రకారంగా ఈస్ట్ కు డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ మనకు ఒక పెద్ద సైజు విండో ఇచ్చారు. అండ్ దీనికి ఉన్నటువంటి చౌకోటు గమనించవచ్చండి. కంప్లీట్ గా వుడెన్ తోటి చేయించినటువంటి చౌకోటు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. సో మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకున్నట్లయితే మనకి సఫిషియెంట్ గా రావడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ ఒక విండో రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. వాష్రూమ్ లో వచ్చేసి మనకి వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాల్ కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. సో ఈ వీడియో వచ్చేసి కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో అండి. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంట్రీ అవుతున్నాను. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చూపిస్తున్నానండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చూసుకున్నట్లయితే సైజ్ ప్రకారంగా చాలా విశాలంగా రావడం జరిగింది. మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారండి. సో ఇక్కడ 2 బెడ్రూమ్స్ అండ్ 3 వాష్రూమ్స్ రావడం జరిగింది. ఒకటి వచ్చేసి మెట్ల కింద ఇచ్చారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ ఇచ్చారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ సజ్జ చూపిస్తున్నాము. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించుకొని మనము ఇప్పుడు బయటికి రావడం జరిగింది. సో ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి మనం ప్రైజ్ విషయం మాట్లాడుకున్నట్లయితే 54 lakhs చెప్తున్నారండి. స్లైట్గా నెగోషియేషన్ అవుతుంది. అండ్ 80% బ్యాంక్ లోన్ వస్తుందండి. సో మీ ప్రొఫైల్ బాగుందంటే మీకు ఆల్మోస్ట్ 85% అండ్ 90% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాల్ చేయండి. సో ఇలాగే డైరెక్ట్గా ఓనర్ ప్రాపర్టీస్ అండ్ బిల్డర్ ప్రాపర్టీస్ అండ్ జెన్యూన్ ప్రాపర్టీస్ కావాలంటే మా సన్లైట్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.